నమస్కారం। ఈ రోజు తెలంగాణలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రాపగండా క్రియేట్ చేసి ఇంతవరకు కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా ఏదో హైకోర్టులో కేసు వేసి ఈరోజు బీసీలకు అందాల్సిన ముద్ద కూడా దక్కనీయకుండా ఈరోజు రెడ్డి జాగృతికి సంబంధించిన నాయకులు అగ్రవర్ణాలు ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా వారి నోటికాల ముద్దను కూడా లాగేసుకోవడం ఈరోజు యావత్ బీసీ సమాజం కూడా ఖండిస్తూ ఉంది। ఈరోజు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో 8% ఉన్న ఓసీలు ఈరోజు 10% రిజర్వేషన్ తీసుకుంటే కూడా ఏనాడు కూడా మా బీసీలు అడగలేదు। కానీ ఈరోజు 42% రిజర్వేషన్ కి గవర్నమెంట్ ముందరకు వస్తే కూడా ఈ రోజు కూడా ప్రాపగండా చేసి ఈరోజు అగ్రవర్ణాలు ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము ఖండిస్తా ఉన్నాం। ఎలాగైనా సరే ఈరోజు బీసీలు రాజ్యాధికారంగా ముందుకు పోతా ఉన్నారు। మీరు ఏదైతే ప్రాపగండా చేసిందో ఈరోజు బీసీ గమనిస్తా ఉన్నారు। బీసీలు అందరూ కూడా చైతన్యమై ఈరోజు రాజ్యాధికారంగా దక్కించుకునే దిశగా ముందరికి పోతారు। అగ్రవర్ణాల ఆటలు ఇంకా ముందర కూడా సాగవనేది రాజ్యాధికార పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఏవైతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసిండ్రో అదే ఓసీ నాయకులకు మీ రాజ్యాధికార పార్టీ నుంచి మేము హెచ్చరించేది ఏంటంటే రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఒక్క బీసీ కూడా ఈ ఓసీలను కూడా గెలవలేకుండా చేసి మా ఓట్లు మేమే మా బీసీ ఓట్లు మేమే వేసుకొని ఓసీలను ఇకపైన రాజ్యాధికారం కాదు రాజకీయ పరంగా మిమ్మల్ని అనగదొక్కి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకున్నామని చెప్పి మా రాజ్యాధికార పార్టీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం। ఏదైతే రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఏదో డ్రామా క్రియేట్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ని అడ్డుకునే దిశగా అందరూ కూడా ఇవన్నీ కూడా అగ్రవర్ణ పార్టీలే ఈరోజు బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో ముందరికి వచ్చింది। కాబట్టి అందరూ కూడా బీసీ నాయకులు కూడా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే బీసీలకు రాజ్యాధికారాన్ని తెచ్చే దిశగా ముందరికి పోతుంది। తెలంగాణ రాజ్యాధికార పార్టీని బీసీ ప్రజలందరూ కూడా ఆదరించాలి। స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీ రాజ్యాధికార పార్టీ